చుట్టూ వైసీపీ కోవట్లు చేరారా? ఏపీ ప్రభుత్వ కీలక పోస్టుల్లో నేటికి వైసీపీ అధికారులు కొనసాగుతున్నారా? ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన రెడ్ బుక్ చిత్తు కాగితంలా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 2019లో జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు హయాంలో కీలక పోస్టింగ్లో ఉన్న వారందరినీ పక్కన పడేశారు. జిల్లా స్థాయిలో ఎస్పీలు, కలెక్టర్లతో మొదలుకొని రాష్ట్ర స్థాయిలో కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శుల వరకు ఎవరిని వదిలిపెట్టలేదు. చివరికి తటస్థంగా వ్యవహరిస్తూ పద్ధతిగా పనిచేసిన వారిని జగన్ పక్కన పెట్టేశారు. వీళ్ళంతా టీడీపీ అనే ముద్ర వేసి పనికిరాని పోస్టుల్లోకి నెట్టేశారు. అధికారులను ముప్పతిప్పలు పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే 5 ఏళ్ల పాటు ఈ అధికారులంతా తీవ్ర అసంతృప్తి, మనోవేదన అనుభవించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తమకు మంచి రోజులు వస్తాయని పనిచేసే ప్రభుత్వంలో భాగస్వామ్యులైన సామర్థ్యం నిరూపించుకుందామని ఎదురు చూస్తున్న చాలా మంది అధికారులకు ఇప్పటికీ నిరాశే మిగిలింది. తప్పుడు అధికారుల లెక్క తేలుస్తామని చంద్రబాబు రెడ్ బుక్ అంటూ లోకేష్ ఎన్నికల ముందు ప్రదర్శించిన ఆవేశానికి అర్థమవుతుంది. ఎందుకంటే జగన్ హయాంలో అనేక మంది అధికారులు బ్లూ రంగు పులుముకొని మరీ పనిచేశారు. వైసీపీ చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు. పనిలో పనిగా తాము విచ్చలవిడిగా అవినీతి చేసి కోట్లు పోగేసుకున్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వీరందరి పని పడతామని, లెక్కలు తేలుస్తారని అంతా భావించారు. కానీ అధికారంలోకి రాగానే చంద్రబాబు, లోకేష్ మాటలన్నీ గెలుపు హోరులో కొట్టుకుపోయాయి. 3-4 అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా నిలిపి ఉంచడం మినహా జరిగిందేమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితులు పరిశీలిస్తే జరగబోయేది కూడా ఏమీ లేదని అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జరగకూడదని అందరూ భావించారో అదే జరుగుతోంది. చంద్రబాబు చుట్టూ కొంతమంది చేరిపోయి వారికి కావలసిన అధికారులకు కీలకమైన స్థానాల్లో పోస్టింగ్లు వచ్చేలా లాబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిజాయితీగా పనిచేసిన వారిపై కూడా చిన్న చిన్న వంకలు చూపించి పోస్టింగ్లు రానివ్వకుండా తొక్కి పడేస్తున్నారు. జగన్ హయాంలో తీవ్ర ఒత్తిళ్ల మధ్య పనిచేసి తటస్థంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు కనీసం చంద్రబాబును కలిసి తమ పరిస్థితి వివరించాలనుకున్నా కుదరడం లేదు. ఇక గతంలో ఓ వైసీపీ మంత్రికి సహాయకుడిగా పనిచేసిన ఓ జూనియర్ అధికారి ప్రస్తుతం కీలక విభాగంలో కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో ఫైళ్లు మాయం చేయడం, కీలక ఆధారాలు ధ్వంసం చేయడంలో అతడి పాత్ర ఉందని గనుల శాఖ వర్గాలు బహిరంగంగా చెబుతున్నాయి. అయినా కొత్త అధికారి ఆయన సేవలనే వాడుకుంటున్నారు. గనుల శాఖ ఎన్డీసీలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ నివేదికలు తయారు చేస్తున్నారో ఎప్పటికప్పుడు ఆయన సమాచారం బయటకు మోస్తున్నట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. ఇలాంటి వాళ్ళను సీఎంఓ దరిదాపుల్లోకి కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. అయితే ఇటీవల ఏపీలో ఐఏఎస్లు బదిలీలు జరిగాయి. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రథమ్యాయం నియమితులయ్యారు. ఈయన కూడా గత వైసీపీలో చక్రం తిప్పారు. ఇక జగన్ ప్రభుత్వంలో గనుల శాఖలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించి భారీ అవినీతికి పాల్పడ్డారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తే 5 ఏళ్లలో జరిగిన అక్రమాలు, అన్యాయాలను బయటకు తీస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన గనుల శాఖలో ఎక్కడి దొంగలు అక్కడే ఉన్నారు. నాటి గనుల మంత్రి పెద్దిరెడ్డి, డైరెక్ట్ గా పనిచేసిన వెంకటరెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సొంత మనుషులు ఇంకా గనుల శాఖలో అత్యంత కీలకమైన స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు లేకపోతే వ్యవస్థలే నడవవన్నట్లుగా వ్యవహారం సాగుతుంది. ఇప్పటికే కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ డిపాజిట్లు దారిమళ్లాయి. సుప్రీంకోర్టులో కేసు ఉండగానే జేపీ వెంచర్స్ కు 120 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు వెనక్కిచ్చేశారు. నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత కీలకమైన నోట్స్ ఫైల్స్ మాయం చేశారు. బెరేటీస్ అక్రమాల ఆనవాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతా సొంత మనుషులే కాబట్టి ఒక్క ఆధారం కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు పడ్డారు.